రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్లో గంజాయి సాగు కలకలం సృష్టించింది. నిర్మానుష్య ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న పక్కా సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి సాగు చేస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన రాజేందర్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. मालूम है बोल के अब लगाए उसको बड़ा कर दे रहे, बस अब बड़ा कर दिया। क्या हुआ अच्छे टाइम पे గత 4-5 నెలలుగా నిందితుడు ఈ ప్రాంతంలో గంజాయి మొక్కలు పెంచుతూ వాటిని చుట్టుపక్కల ఉండే యువకులకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రాజేందర్ నివాసం ఉంటున్న పరిసరాలను జల్లెడ పట్టిన పోలీసులు అక్కడున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దీని వెనుక ఇంకెవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. सही बोल रहे हो, मतलब आप सही बोल रहे हो, लेकिन अपन ने अगर लगाया सही बोल रहा हूँ, अच्छा बोलो सही बोल रहा हूँ, खुद लगाया होगा तो अगर तो वो बात गलत है। अपन लगाया होगा तो अपन बोलेंगे, अपन नहीं लगाया वो तुम्हारा मर्जी है। अब पहचानत लोग बोल के तुम्हारा अम्मा को देख के हम सपोर्ट करने को देखे तुम नहीं बोले तो तुम्हारे को फायदा क्या, ये झाड़ लगा है ना, ये ठीक है, खाने का चीज़ है, ऐसा वैसा लगाना था ये कहीं। రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్పూర్లో గంజాయి సాగు కలకలం సృష్టించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్ చెప్పండి. హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి ఏదైతే 31st ఈవెంట్ జరిగిందో ఈవెంట్ లో భాగంగా చాలా మంది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పార్టీలు కానివ్వండి, రేవ్ పార్టీలు నిర్వహించడం కానివ్వండి, ఈ డ్రగ్స్ పార్టీలు కూడా పోలీసులు అనేక మంది ప్రాంతాల్లో సోదాలు చేయడం జరిగింది. ఈ సోదాలు చేసిన నార్సింగ్ పోలీసుల పరిధిలో ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు గోల్కొండ ఉన్నదో దాంట్లో ఎటువంటి పోలీసులకు అనుమానంతో పట్టుకోవడం జరిగింది. ఒక వ్యక్తి కూడా తను డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ర్యాపిడ్ లో తేలిన పరిస్థితి. ఒక వ్యక్తి డ్రగ్స్ ఇస్తుంది, పెడ్లింగ్ చేస్తున్నాడు. మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పరారుడు. ఈ పెడ్లింగ్ చేస్తుండ్రు, ఎక్కడ పెడ్లింగ్ చేస్తున్నారు, స్కెంజల్స్ ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీళ్ళ వెనకాల గతంలో ఉన్నటువంటి గ్యాంగ్ తో ఎటువంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నటువంటి డ్రగ్స్ తో పాటు కూడా సెల్ ఫోన్ ఏదైతే స్వాధీనం చేస్తుందో వాటి ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం ఒక పక్కన ఈగల్ టీము నార్కో టీం పనిచేస్తున్న నేపథ్యంలోనే వీళ్ళు చాప కింద నీరులాగా డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ స్మగ్లర్స్ మొత్తం రోజు రోజుకు చెలవిడిగా రెచ్చిపోతున్నటువంటి స్పష్టంగా అర్థం అవుతుంది. ఒక పక్కన ఈగల్ టీం అనేకంగా ర్యాపిడ్ టెస్ట్ కానివ్వండి, అనేకంగా వీళ్ళు అధునాతమైన టెక్నాలజీతో టెస్టులు చేస్తుంటే ఒక పక్కన సోదాలు చేస్తే, మరో పక్కన వీళ్ళకు ధీటుగానే వాళ్ళకు సవాలు విసురుతూ కూడా ఈ డ్రగ్స్ పెడ్లింగ్ వాళ్ళు రోజు రోజుకు రెచ్చిపోతున్నటువంటిది ఇది మనకు అనిపిస్తుంది. రాత్రి ఇది ఈవెంట్ లో చూసినట్టయితే ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, ఆ డ్రగ్స్ తో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నది. ఒక వ్యక్తి పరారులో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు దానిపైన మొత్తము ఆరాధిస్తారు. ఎందుకంటే గతంలో నుంచి చూసుకుంటే మరి పాత నేరస్తులు ఎవరైతున్నారో వాళ్ళకును ఇది మహాకాళి శ్రీనివాసు కళ్యాణ్ ఎవరైతున్నారో దీనికి ఉన్నటువంటి లింకుల పైన ఆరాధిస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైతున్నారో విజయ్ అనే వ్యక్తి తను గోవాకు సంబంధించిన వ్యక్తి, తన పరారులో ఉన్నాడు. ఇదంతా కూడా గోవా బేస్డ్ డ్రగ్ అనమాట. ఇది గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నటువంటి గ్యాంగ్ లో అనేక ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మాత్రం భారీ మొత్తంలో ఇంకా లింక్స్ ఉన్నట్టు కూడా ఉపయోగించి పరిస్థితి. ఎవరెవరికి కన్ఫ్యూజ్ చేశారు వీళ్ళకి ఇస్తున్నారు. ఇదంతా కూడా కూబిలాగడానికి ఎటువంటి పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే మరి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. ఇప్పుడు అతను ఎవరైతే ఉన్నారో తనకు ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది, అతని దగ్గర డ్రగ్ కూడా దొరికింది, తన దగ్గర సెల్ ఫోన్. ఇదంతా కూడా ఇంకో పెడ్లింగ్ చేస్తున్నారు అండ్ వీడు కన్జ్యూమ్ చేస్తున్నారు, 2 చేస్తున్నారు. దాంట్లోనే భాగంగా పోలీసులు దీనిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్తున్నట్టు అంటే మనకు తెలుస్తా ఉంది. అలాగే దుర్గేష్, ఈ ఘటనపై ఎలాంటి కేసులు నమోదు చేశారు? నిందితుడిపై ఏమైనా సెక్షన్ల కింద కేసు నమోదైందా? ఖచ్చితంగా సెక్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎవరైతే మహాకాళి శ్రీనివాస్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో
దీని ఆల్రెడీ చాలా సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి గతంలో కూడా నేర చరిత్ర ఉందా, అసలు దీని ఏపీలో ఉండడం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి తిను అక్కడ రాజమండ్రిలో ఉంటాడు. మరి తను అప్పటి నుంచి కూడా దీనికి డ్రగ్స్ సరఫరా, గాంజా సరఫరా చేస్తున్నా, దీనికి ఉన్నటువంటి వ్యాపారం లావాదేవీలు ఏంటి, మరి తన బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా చూస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా డ్రగ్స్ ఒక మాఫియా ఏర్పడి ఒక కింగ్ పిన్ పెట్టుకొని అక్కడ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ కన్జ్యూమ్ చేసుకొని వీళ్ళు పెడ్లింగ్ చేస్తున్నారు. ఇదంతా కూడా వీళ్ళు ఫస్ట్ లో వీళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు, కన్జ్యూమర్ గా ఉంటారు, చిన్న చిన్నగా కొనుగోలు చేసిన దాని తర్వాత వీళ్ళు డబ్బులు ఎక్కువగా ఆశపడి అక్రమంగా సంపాదించాలని ఆశతోనే వీళ్ళు దాదాపుగా వీళ్ళు డ్రగ్స్ అంతా తీసుకొని స్టూడెంట్స్ కానివ్వండి, కాలేజీలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్న కానివ్వండి, పబ్స్ కానీ రెస్టారెంట్ ఎవరెక్కడెక్కడ వీళ్ళకు ఉన్నదో ఈ పరిచయాలను బట్టి సెల్ ఫోన్ లో కూడా వాట్సాప్ ద్వారా ఒక కోడింగ్ పెట్టుకొని వాళ్ళు సప్లై చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే సప్లై చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు, వీళ్ళంతా కూడా కింగ్ పిన్ మెయిన్ ఉంటాడు. ఇది కింగ్ పిన్ అంతా కూడా ఇక్కడ తమిళనాడు కానీ, లేకుంటే చెన్నై కానీ, కొచ్చి కానీ, గోవా కానీ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఎంత కదా గోవా బేస్డ్ అని తెలుస్తా ఉన్నాం. మరి గోవాలో ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ ప్రధాన సూత్రధారు ఎవరు, నైజీరియాకి సంబంధించిన ముఠా ఉందా, లేకుంటే ఇద్దరు విజయ్తో ఇంకెవరు ఉన్నారు, శ్రీనివాస్ కళ్యాణ్ ఉన్నారు, ఇదంతా కూడా ఆరాధిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. नहीं